ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు మొరబెట్టారు, దేవా వీళ్ళు హింసిస్తున్నారు, బాధిస్తున్నారు, బాధ పెడుతున్నారు, మమ్మల్ని తప్పించయ్యా. బానిసత్వంలోనికి వచ్చేశారు. యోసేపును ఎరుగని రాజు పుట్టాడు. ఇజ్రాయేలీలు ఎందుకు వచ్చారో తెలీదు. ఇజ్రాయేలీలు చరిత్ర తెలియని రాజు పుట్టాడు. వాడు ఇజ్రాయేలీలను బాధించడం మొదలుపెట్టాడు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో విస్తరిస్తున్నారు. వానికి ఇంకా బాధ కలిగింది. ఇజ్రాయేలీని శ్రమ పెట్టడం మొదలుపెట్టాడు. ఓ ప్రక్క లిబర్టీ లేదు, స్వాతంత్రం లేదు. రెండో ప్రక్క వారికి శ్రమ ఎదురైంది. అందుచేత మొర్రబెట్టారు. 400 ఏండ్లు మొర్రబెట్టారట. మనం లాంగ్ టర్మ్లో కూడా కొన్ని పనులు చేయాలి. అప్పటికప్పుడు చేసేవి కొన్ని, లాంగ్ టర్మ్లో చేసే పనులు కొన్ని, సంవత్సరాల తరబడి చేసే పనులు కొన్ని చేయాలి. మనం మొర్రపెట్టగా దేవుడు వారి ప్రార్థనను విని మోషేని ఇచ్చాడు. మోషేని ఇవ్వడం కూడా కష్టమైంది. మోషే కాలంలో ఆల్రెడీ రూల్ మార్చారు. రూల్ పొజిషన్ మారింది. కాన్స్టిట్యూషన్ మార్చారు, రాజ్యాంగం మార్చారు. కేవలం ఇజ్రాయేలీల కొరకు ఏం చేశారు? ఇజ్రాయేలీల్లో మగబిడ్డ పుడితే చంపేయమని దాదీకి చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో మోషే పుట్టాడు. గట్టిపెಣ್ణ. అమ్మ చూసింది, చంపలా. చంపమ్మా, చంపనంది. చంపేవా? లేదా నేను చంపేస్తారు. చంపేసినా పర్లేదు, కానీ చంపను. రూల్స్ మార్చినందుచేత జీవోలు చేసినందుచేత బలవంతపు డాష్ అని కొత్త బిల్స్ తెచ్చినందుచేత ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్లకుండా వాళ్ళు ఆపు చేయలేకపోయారు. ఫరో ఎంత పట్టుపట్టాడంటే చాలా పెద్ద పట్టు పట్టాడు. వదలహలా. ఫరో, నా జనులను పోనివా. కర్ర సర్పం అయింది. సర్పం కర్ర అయింది. చూశాడు, బాబు ఇదేదో ఇబ్బందిగా ఉన్నట్టుంది, ఇది దేవుని శక్తి అన్నారు వాడు. సరే వదిలేద్దాం అనుకున్నాడు. మళ్ళా వదలనన్నాడు. నీళ్ళన్నీ రక్తంగా మారినాయి. వదిలేద్దాం అనుకున్నాడు. కంపు కొడుతుందంట. రక్తం అప్పటికప్పుడు కాసేపు బాగానే ఉంటుంది, 4 రోజులు పోతే ఉండలేం. వదిలేద్దాం అనుకున్నాడు, వదల్లా. సాతానుగాడి పట్టది. కానీ అల్టిమేట్గా విన్నర్స్ మనమే. చివరికి జయించేది మనమే.
ఐగుప్తులో కప్పలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి కప్పలు? పోనివ్వట్లా. ఫరో ఇజ్రాయేలీలను పోనివ్వట్లా. అపవాది పట్టు వదలాలి, ప్రజలు రక్షింపబడాలి, సువార్త ప్రబలాలి, దైవజనాంగము దేవుని పరిచర్య చేయాలి, భారతదేశం ప్రభు వద్దకు రావాలి అని మీరు పనిచేస్తున్నప్పుడు వాడు మాత్రం ఊరకే ఉంటాడా? వదలనన్నా ఒక్క ఆత్మను కూడా వదలను, ఒక్కడిని కూడా వదలనన్నా వదలవా? వదలకపోతే నీకు శ్రమ, వదలకపోతే నీకు కష్టం. అమ్మో కష్టమా? అయితే వదిలేస్తా. వదిలే మరి. వదలను. మళ్ళా వదలవా? వదలను. ఈ పాట పాడతాను, వదులుతావా? అమ్మో అంత పెద్ద పాట వద్దులే, వదిలేస్తా. సరే అయినా పాడు. నువ్వు పాట పాడినంత మాత్రం వదులుతాను అనుకుంటున్నావు? నేను వదలను. ఇది ఎవడి తంతు? ఫరో తంతు, అపవాది తంతు, క్రీస్తు వ్యతిరేకుల తంతు. ఎక్కడ ప్రజలు విడిపించబడుతున్నారో దాని నుండి నిన్ను తప్పించడం. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ముందు ఐగుప్తు దేశంలో అహరోను కర్ర సర్పంగా మారింది. రెండవదిగా ఏటి నీళ్లు రక్తంగా మారినాయి. మూడవదిగా కప్పలు వచ్చినాయి. నాలుగవదిగా పేలొచ్చినాయి. ఐదవదిగా ఐగుప్తులో ఈగలు వచ్చినాయి. చెప్పండి ఏమొచ్చినాయి? ఈగలు రైగప్పితే ఎట్లా ఉంటుంది మీకు? మీ అందరి ముఖాల మీద ఈగలు వెళ్తున్నాయి అనుకో, అనేలు ముక్కులోకి వెళుతున్నాయి అనుకో, రేయ్ రేయ్ అసలు ఏంటి ఈగలేంటి? తలుపులు తీస్తే ఈగలు, తలుపులు వేస్తే ఈగలు, ఇంటిలో ఈగలు, కంటిలో ఈగలు, కిచెన్లో ఈగలు, బాత్రూంలో ఈగలు, బెడ్రూమ్లో ఈగలు, ఫుడ్ రూమ్లో ఈగలు. ఇది పరిస్థితి. ముందే చెప్పాడు, నువ్వులే మోషే 8వ అధ్యాయం నిర్గమకాండం 20 నుండి 24 వచనాలకు చూసుకోండి. అట్లా నువ్వులే. ఏది జరగాలన్నా చెప్పండి మీరు, మిగిలింది నువ్వు లేవాలి. ఏది జరగాలన్నా నువ్వు లేకుండా ఆయన ఏం చేయడా? చేయడనే కదా అని అర్థం. కొంతమంది మనిషి లేకపోతే కదలరు. దేవుడు కూడా అంతేనంట. ఇక్కడ ఎండిన ఎముకల లోయలోకి దించాడా? ఇప్పుడు యెహెజ్కేలు లేకుండా దేవుడు ఒక మాట చెప్పలేడా ఎండిన ఎముకలతో? మిమ్మల్నే ఎముకలారా లెండి అనలేడా? అనగలడు. కానల్లా. అది నీ కెపాసిటీ, అది నీకు ఇవ్వబడిన కృప. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. దేవుని దగ్గర. నువ్వు లేకుండా ఆయన ఏం చేయడానికి ఇష్టపడట్లా. నీతోనే చేయించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ ద్వారా చేయించి ఆనందించడానికి ఇష్టపడుతున్నాడు. ఫరో, మోషే నువ్వు లేచి 18వ వచనం, అది 20. ఫరో యొద్దకు పొమ్ము, ఇదిగో అతడు. వాడి స్కెడ్యూల్ ఏంటో ఇప్పుడు దేవునికి ముందే తెలుసు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి స్కెడ్యూలు, ముఖ్యమంత్రి గారి స్కెడ్యూలు, ప్రధానమంత్రి గారి స్కెడ్యూలు, ఇదిగో పలానా గంటకు పలానా చోట ఉంటారని రోజు గ్రూపుల్లో పెట్టేస్తున్నారు. నువ్వు లే, ప్రొద్దుటే వెళ్ళు. ఎప్పుడు పొమ్మన్నాడు? మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు? మీలో కొంతమంది
మీరు లేచే వరకే 10 అయింది. దొరలు కదా అంతే. అమెరికా వెళ్ళాలి ఫ్లైటు. ఏమోలేండి ఇంటికాడ పని అవ్వలేదంటారా? ఏంటి అటు మాట్లాడతారు? చెప్పండి అమ్మా. ముందే మళ్ళీ అక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుపోతే ఫ్లైటు మిస్ అవుద్దేమోనని ముందే నువ్వు ప్రొద్దుటేలే. మోషే తెలియదు, ఇంట్లో ఉండదా పెట్టి టబ్బేనా, బాత్ టబ్ ఉంటుందా ఉండదా? రాజుకి ఉంటుందే, కానీ వాడు పొద్దుట ఇంటికి ఉండడు, పోతాడని. ఏటికి పోతున్నాడు ఇవాళ? నువ్వు వెళ్ళు, పని మీద పంపిస్తున్నాను నేను, నాకు పని ఉంది. ఏం పని దేవా నీది? నా ప్రజల విషయమైన పని, నా జనుల విషయమైన పని. నా పనంతా ఇదిగో నా ప్రజలతోనే. నీకు పని ఉంటే నేను పొద్దుంటే లేవటం ఏంటి నాయనా? నువ్వులే, నిన్ను ఎన్నుకున్నానుగా. అసలు నాకు బాగోలేదు, రాత్రి తెల్లవారు నిద్రలేదు, అవన్నీ కుదరవు. నువ్వులే, నీవు నా కొరకు వెళ్ళవలసి ఉన్నది. యూ నీడ్ టు గో ఫర్ మీ. వెళితే ఏం చేస్తాడు? నీవు అతనిని చూసారా ఎంత ధైర్యం ఇస్తున్నాడు మనకి. అమ్మా ఫరోను నువ్వేం చేయమన్నాడు? ఏడు చూడు అంటారు కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్తే. సార్ మరండి ఈవిడ పెద్ద హీరో బయట, అక్కడికి వచ్చి మరండి ఏయ్ ఇటు చూసి మాట్లాడంటాడు ఎస్ఐ గారు. ఫరోను చూచే ధైర్యాన్ని ప్రభువు మనకిస్తాడు. ఆమేన్. చూచి మాట్లాడాలంటే చెప్పండి, ధైర్యం ఉండాలి. చూపులో చాలా వ్యవహారాలు ఉంటాయి. చూడడానికి బెదిరితే తప్పు ఉన్నట్లు అనిపిస్తుంది, వేరొక రకంగా చూస్తే ఇంకొక రకంగా అనిపిస్తుంది. కానీ ఐ టు ఐ కనెక్ట్ చేసి చెప్పడంలో కూడా తప్పేమీ లేదు. చూడండి సార్, ఈ ప్రజలు దేవుని కొరకు విడిపించబడాలని దేవుడు చెప్తున్నాడు అని చెప్పమన్నాడే. తలకాయ ఉంచుకుని దొంగలాగా నక్కి నక్కి మాట్లాడమని దేవుడేమి, నీవు అతనిని చూచి. ఎంత బాగుందో. ఎందుకు నా ప్రజలను విడిచిపెట్టాలి? నువ్వు నన్ను సేవించుటకు. చెప్పండి అందరు. భారతదేశం ప్రభువును సేవించాలి, మన దేశ ప్రజలు ప్రభువును ఆరాధించాలి, మన ప్రజలు దేవునిని స్తుతించాలి. హల్లెలూయా. అంతేనా? ఇంకేమైనా కోరికుందా మనకి? కొంతమంది అనుకుంటున్నారు మీరేంట్రా వచ్చి మొఖాలన్నిటికీ మసిరాద్దామని చూస్తున్నారు, లేదా తెల్ల రంగు పోద్దామని చూస్తున్నారు, లేదా నల్ల రంగు అది కాదు మా డ్యూటీ. మన డ్యూటీ ప్రజలు దేవునిని సేవించాలని మనం కోరుకోవడం కాదు, దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు చేశాడు నిన్ను? ఏమా ఎంజాయ్ చేశాడు? చక్రీలత చెప్పు గట్టిగా. దేవునిని సేవించడానికి చేశాడు. నన్నే చేశావు, నన్ను చేసి నాకై వచ్చి ప్రాణం పెట్టావు. అయ్యయ్యా నన్ను చేసి, ఓ నన్నే చేశావు, నాకై వచ్చావు, నన్ను చేసి నాకై వచ్చి ప్రాణం పెట్టావు. అయ్యయ్యా నన్ను చేసి నాకై వచ్చి ప్రాణం పెట్టావు. ఇది క్రిస్మస్ ఆనందం, జనరక్షణకు ఘన శుభ తరుణం. ఇది క్రిస్మస్ మహదానందం, జనరక్షణకు ఘన శుభ తరుణం. నన్నే చేశావు, నాకై వచ్చావు,
అయ్యయ్యా నన్ను చేసి నాకై వచ్చి ప్రాణం పెట్టావు. నీవు ప్రాణం పెట్టావు. హల్లెలూయా. కొంతమంది క్రిస్మస్ అంటే అనుకున్నారు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. కేక్ ఏది? ఇదే గోల. క్రిస్మస్ అంటే అది కాదు. యేసయ్య జన్మించాడు, మన పాపముల కొరకు జన్మించాడు, మన రోగముల కొరకు జన్మించాడు, మన వ్యసనముల కొరకు జన్మించాడు, మన విడుదల కొరకు జన్మించాడు, మనల్ని తప్పించడానికి జన్మించాడు, మనల్ని పరలోక రాజ్యానికి చేర్చడానికి జన్మించాడు. హల్లెలూయా. ఇక అది మర్చిపోయి లాలి 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 లాలమ్మ లాలి, ఇదేంట్రా తోటి ఉయ్యాలతోటి సరికట్టలేదేంటి? అసలు దేవుడికి అనుకున్నావు ఏమనుకున్నావురా నువ్వు? ఇది దేవుని పని. పిల్లవాడు జారిపోతాడని తెలవదా? ఎందులో నుంచి పిల్లోడు జారిపోతాడేమో, ఉయ్యాలతోటి నీటుగా కట్టాలి, గట్టిగా కట్టాలన్నంత గోల వాడు జారిపడి నరకంలో పడతాడన్న దాని మీద అసలు లేదు. ఇది ఒక ఆయన అంటున్నాడు, స్టార్కి పాస్టర్ గారు 5 కోణాలు ఉండాలా 6 ఉండాలా అంటున్నాడు. ఇదే తప్ప ప్రజలు దేవునిని సేవించడానికి ఇది చెప్పాలి మనం. ఫరో వాళ్ళను వదిలేయి, వాళ్ళు దేవునిని సేవించాలి. వాళ్ళు దేవుని ప్రజలు, వారు దేవుని కొరకు సృజించబడ్డారు. వారు ఫ్రీగా ఆరాధన చేసుకోవాలి. వాళ్ళు స్వతంత్రముతో దేవుణ్ణి ఆరాధించుకోవాలి. భారతదేశంలోనున్న స్వేచ్ఛను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన్ని ఆరాధించుకోవడానికి దేవుడు మనకిచ్చిన అవకాశం కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన రాజ్యాంగంను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దీన్ని మూసేయాలని, ఈ స్వేచ్ఛను, ఈ స్వాతంత్ర్యాన్ని ఎంతోమంది పగలు రాత్రి కష్టపడుతున్నారు. దీనిని ముయ్యక మునిపే దేవుడు వారిని మూయునుగాక. లెట్ ద లార్డ్ షట్ దెమ్ బిఫోర్ దే షట్ ద లిబర్టీ టు వర్షిప్ హిమ్, వర్షిప్ గాడ్. ప్రభువును మనం ఆరాధించడానికి పిలువబడ్డాం. దేవుని సంగమా, మొవలోనున్న దేవుని సంగమా, ఆంధ్ర క్రైస్తవ సంగమా, లేక యేసే జవాబు సంగమా? ప్రభువు నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? ఆయనను సేవించడానికి, ఆయన పాదాలకు ముద్దు పెట్టడానికి. ఎన్నో ముద్దులు పెడతారు మీరు. పిల్లలకు పెడతారు, పసిపిల్లలకు పెడతారు, వృద్ధులకు పెడుతున్నారు ఈ మధ్య. మా నానమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో. మా అమ్మమ్మ అంటే లేదంట. ఇది ఒక వెరైటీ. మా అమ్మ అంటే పెద్ద ఇష్టం ఉండదు నాకు. ఎవరంటే అమ్మమ్మ. నానంటే లేదు. మరి ఎవరంటే? నానమ్మ అంటే ఇష్టం. అట్లా కాదు. అందరూ ఇష్టం అవ్వాలంటే మీరు ప్రభువుకు ముద్దు పెట్టాలి. ఆయన పాదాలను అత్తరుతో కడిగి కురులతో తుడచి పాదాలకు ముద్దు పెట్టిందంట. ఎంత ప్రేమో యేసయ్య అంటే ఎంత ప్రేమో. ఆయనను సేవించాలని, ఆయనను ఘనపరచాలని, ఆయనను పైకెత్తాలని. సంఘంలో నేను మీ సేవకునిగా కోరుకునేది ఏంటంటే, మీరు దేవుణ్ణి ప్రేమించండి. దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటగా ఈ సమస్తమును
సమకూడి జరుగుచున్నవని మనం ఎరుగుదము. రోమాపత్రిక 8:28. దేవుణ్ణి ప్రేమించాలి. ప్రభువా, నీ వాక్యం అంటే నాకు ఎంత ఇష్టమయ్యా నాయనా, నువ్వంటే నాకు ఎంత ఇష్టమయ్యా. ఫరో, ఏంటి వాళ్ళని పట్టుకుంటున్నావంట? వదిలిపెట్టవా? వదిలిపెట్టు. వాళ్ళు దేవుణ్ణి సేవించాలరా బాబు. నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల, ఇక రే, నీవు నా ప్రజలను, ఇది మన దేశంలో జరగాలి ఇప్పుడు. ఏది? నీవు నా ప్రజలను పోనీయని ఎడల. చెప్పాలి అందరూ, మళ్ళా చెప్పాలి. నీకుంది అనే కదా దాని అర్థం. అంతేనా కాదురా? నీవు నా ప్రజలను పోనిస్తావా లేదా? ఈ పోనివ్వడం ఏంటి? పోనీలమ్మ, పోనీ 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 అంటాం కదా. పోనివ్వడం ఏంటి? ఐగుప్తు రాజైన ఫరో ఇజ్రాయేలీలను ఈజిప్ట్ మమ్మీలు కట్టిస్తున్నాడట. ఏనుగులు మోయాల్సినవి మనుషులతో మోయిస్తున్నాడు. ఏనుగులు లాగాల్సిన తాళ్ళు మనుషులతో లాగిస్తున్నాడు. ఇటుకలకు త్రొక్కాల్సింది పశువులకు బదులుగా ఇజ్రాయేలీలతో త్రొక్కిస్తున్నాడు. అంటే ఈ బానిసత్వాన్ని చేయడానికి వచ్చావు నువ్వు? స్వేచ్ఛగా ప్రభువుని ఆరాధించుకోవా? ఆరాధించుకుంటామయ్యా, వెళ్ళిపోతాం. ఇజ్రాయేలీల్లో అనేక గొప్పతనాలు ఉన్నాయి. ఒక గొప్పతనం ఏంటంటే, వాళ్ళు ఎంతకాలము స్వదేశము కొరకు ఎదురు చూచారు. నా దేశం అది, అక్కడికి వెళ్ళిపోవాలి, మేము ఒక దేశంగా మళ్ళా కట్టబడాలి. మేము చెదరగొట్టబడ్డాం. 1947లో, ఫర్ నాట్ మిస్టేకెన్, ఇట్స్ 47 or 49, ఇజ్రాయిలీలంతా మళ్ళా స్వదేశానికి పోయారు, మళ్ళా దేశాన్ని కట్టుకున్నారు. క్రిస్టియన్ హిస్టరీ చెప్పేటప్పుడు మాకేం చెప్పారంటే, ప్రపంచ చరిత్రలో మరి ఏ ఇతర జాతి కూడా ఒక్క 500 ఏళ్ళు ఉనికిలో లేకుండా చెదరిపోతే మళ్ళీ అది కట్టబడలేదంట. ఇజ్రాయేలీలు 2500 సంవత్సరాల తర్వాత మళ్ళీ కట్టబడ్డారు. ఎస్. కారణం ఏంటో తెలుసా? వాగ్దానాలు ఉన్నాయి, వాక్యం ఉంది. ఇప్పుడు కూడా ఎవడో ఒకడు అమెరికన్ అంట, వాడు ఎరికో పట్టణాన్ని కట్టడానికని డబ్బులు పట్టుకుపోయాడంట. ఇప్పుడు తెలుసా ఈ మాట? మీరు విన్నారో లేదో? ఎరికోను గురించి దేవుడు ఏం చెప్పాడు? దానిని ఎవడు కట్టకూడదు, కట్టలేడు అన్నాడు. కట్టాడో మొదలెట్టాడో వాడు మొదటి పునాది వేసినప్పుడు పెద్ద కుమారుడు గుమ్మం ఎత్తినప్పుడు ఎగిరిపోతాడని చెప్పాడు. ఇప్పుడు బైబిల్ ఉట్టిదే, అవన్నీ నిజం కాదని వీడు మొదలెట్టాడంట. మరి ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలియదు. వాక్యానికి పోటీ పడేవాళ్ళు దేవుణ్ణి సేవించడానికి నేను పిలిచాడు. పోయిన వారంలో ఏమైనా ప్రభువుని సేవించవా? వాక్యమును ప్రకటిస్తూ సేవించవా? వాక్యమును చదువుకుంటూ సేవించవా? నీకు నీవుగా మోకరించి సేవించవా? నీకు నీవుగా దేవుని సన్నిధిలో ఒక పాట పాడుకుని ప్రభువును సేవించవా? ప్రభువును స్తుతించి ప్రభువును సేవించవా? వ్యక్తిగతమైన భక్తి చేసుకున్నావా? ఈ మధ్య ఎందుకో కొంతమంది ఆర్టీసీ బస్సుల్లోనే బ్రతుకుతున్నారంట సగం లైఫ్. తెలుసా ఈ సంగతి? మీకు తెలిసిందో లేదో? హాఫ్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ ఇన్ ఆర్టీసీ అంటున్నారంట. నీకు తెలుసులే. ఆర్టీసీ బస్సులో ఉండగా కూడా నీవు దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఇదిగో యేసు ప్రభువును నమ్ముకోండి, రక్షణ పొందుకోండి, మారు మనసు పొందుకోండి, పాప విషయమై ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ పొందండి.
ఈ లోకం అశాశ్వతం, పరలోకమే శాశ్వతం. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఈ లోకం ఉండేది కాదు. ఈ డబ్బు మాయ, ఈ అందము మాయ, ఇవన్నీ ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. ప్రభువుని నమ్ముకోండి. కూర్చోమాయ, కూర్చో 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 అంటాడు ఎవరైనా. కండక్టర్ కూర్చోమనే లోపు బుల్లెట్లు వదిలేసేసేది. స్తోత్రం స్తోత్రం అనుకుంటా కూర్చుని గట్టిగా ప్రార్థన చేస్తూ ఉండేది. హల్లెలూయా. ప్రభువుని సేవించడం గురించి నేను మాట్లాడుతున్నాను. మీలో ఒక మంట రగలాలి, ఒక మంట పుట్టాలి, ఒక ఆలోచన రావాలి. నేను వ్యక్తిగతంగా నా ప్రభువుని సేవించాలి, ఆరాధించాలి, కొనియాడాలి. ఆమేన్. వ్యక్తిగతమైన భక్తి. యు ఆర్ సర్వింగ్. అందరితో పాటు హల్లెలూయా అని కొంతమంది స్టేజ్ మీద ఊగిపోతున్నారు. హూవా హూవా. ఉట్టిదే ఇటు కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ చేసి అల్లరంతా చేస్తున్నాడు. దట్ కెనాట్ బి కాల్డ్ ఎ భక్తి. అది కాదు ఆరాధన అంటే. నువ్వు వ్యక్తిగతంగా నీవే ప్రభువుని స్తుతించాలి. వసుధ అనేవాడు నాన్నగారు. ఆ పదానికి పెద్ద అర్థం నాకు తెలియదు. వసుధ అంటే ఒరిజినల్లీ అని ఆయన ఉద్దేశం. వసుధ మనం భక్తులముగా ఉండాలి. భక్తులంటే ఓ తెల్లని బట్టలు వేసుకునేవి అంతా చూపించేది భక్తి అని నేనైతే అనుకోవట్లేదు. మంచిదే చేస్తే కూడా. కానీ నీ హృదయములో నాన్నగారు చెప్పేవాళ్ళే, ఒక్కొక్క బొట్టు కన్నీరు విడచొచ్చు. ఒక్కొక్క బొట్టు ప్రభువుని స్తుతిస్తూ, ఎంత గొప్ప ధన్యతయ్యా, నాకు ఇచ్చావయ్యా, నీ కృపయ్యా. వ్యక్తిగతమైన భక్తి మనం చేసుకోవాలి. మీరే బాత్రూంలో ప్రార్థన చేసుకోవచ్చు, బండి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు, సైకిల్ తొక్కేటప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు, బస్సులో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు. ఇది ఒకటి దొరికింది, కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు. చెప్పండి. నొక్కుడే నొక్కు నొక్కు నొక్కు. నువ్వు దీన్ని నొక్కు, సైతాన్ గాడు నీ పీక నొక్కుతాడు. వ్యక్తిగతంగా మీరందరూ భక్తులుగా ఉండాలి.